మినిస్టర్‌ని తీసుకువెళ్తూ ఉండగా ఇంకా మీననైతే అడ్డు వస్తాడు కదా! ఇంకా రౌడీలను తీసుకొని వస్తాడు. ఇంకా రౌడీలైతే జేడీతో గొడవ పడుతూ ఉంటారు. జేడీ ఇంకా కేదార్ ఇద్దరు కలిసి అలా గొడవ పడుతూ ఉండగా ఇంకా మినిస్టర్ అలా నవ్వుతూ ఉంటాడు. మీననైతే ఇంకా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా ఖచ్చితంగా మినిస్టర్ గారిని విడిపించేసేయి అని చెప్పేసి ఇంకా మీననైతే అంటూ ఉంటాడు. అది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జరగదు అని చెప్పేసి ఇంకా జేడీ అయితే అలా గొడవ పడుతూ రౌడీలతో గొడవ పడుతూ అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా యువరాజ్ అయితే కారు రెడీ పెట్టుకొని ఉంటాడు కదా! ఇంకా యువరాజ్ అయితే అబ్బా! జేడీ చూస్తే నా సంగతి ఇంకేముంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా మీననైతే ఒక పోలీస్ ఆమెకి గన్ పెట్టి నువ్వు మర్యాదగా జేడీ మినిస్టర్‌ని విడిపిస్తావా లేదంటే ఈ అమ్మాయిని చంపేస్తాను అని చెప్పేసి ఇంకా అలా గొడవ పడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా జేడీ ఏమీ అనలేక హ్యాండ్ కప్స్ విడిపించడానికి కీస్ ఇస్తుంది. ఇంకా ఆ పోలీస్ ఆమె అయితే ఆ హ్యాండ్ కప్స్ ఇప్పేసి మినిస్టర్ని అయితే వదిలేస్తుంది. వదిలేసాక ఇంకా మీననైతే కోపంతో ఆ పోలీస్ ఆమెని కొడతాడు. కొట్టాక ఇంకా శివ అయితే వెనకల కారులో ఉన్నాడు చూడు అని చెప్పేసి వాడిని ఎలాగైనా సరే చంపేసేయి అని చెప్పేసి మీనన్కి ఇంకా మినిస్టర్ చెప్పగానే మీనన్ అయితే ఆ శివ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి శివ బయటికి రారా అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉండగా మీనన్ అయితే నన్ను ఏమి చేయొద్దు అని చెప్పేసి శివ అయితే బతిమలాడుతూ ఉంటాడు. అయినా సరే మీనన్ అస్సలు వినకుండా అతన్ని పక్కకి తీసుకెళ్ళి నెత్తికి బాగా గట్టిగా కొట్టి ఇంకా అతన్ని గన్తో షూట్ చేయబోతూ ఉండగా జేడీ వచ్చి అడ్డుకుంటుంది. జేడీ అలా కర్రతో చేయి మీద కొట్టగానే ఇంకా గన్ అయితే కింద పడిపోతుంది. మీనన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంతలో ఇంకా అతనికి ఫుల్గా హెడ్ నుంచి బ్లడ్ వస్తూ ఉండడంతో ఇంకా శివగారు మామయ్య గారు లేవ్వండి అని చెప్పేసి జేడీ బాధపడిపోతూ హాస్పిటల్లో అయితే జాయిన్ చేశాక ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. అసలు ఈ మీనన్ని అస్సలు వదలకూడదు. మా అమ్మ చావుకి కారణమైన వాళ్ళు ఎవ్వరిని నేను వదలను. ఇప్పుడు గనక శివగారికి ఏమైనా అయితే ఖచ్చితంగా మీనన్ని చంపేస్తాను అని చెప్పేసి జేడీ అయితే బాధతో అలా బయట కూర్చొని అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా డాక్టర్ అయితే లోపలికి రండి అని చెప్పి అంటాడు. అన్నాక ఇంకా శివగారి దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి మామయ్య నన్ను గుర్తుపట్టారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఎవరు మీరంతా, అసలు నేను ఎక్కడ ఉన్నాను, నాకేం జరిగింది అని చెప్పేసి అతను గతం మర్చిపోయి అలా అంటూ ఉండగానే ఒక్కసారిగా జేడీ షాక్ అవుతుంది. ఇంకా కేదార్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. మమ్మల్ని గుర్తుపట్టలేదా, మీరు కోర్టుకి వెళ్తూ ఉండగా ఇదంతా జరిగింది, మీనన్ మిమ్మల్ని ఇలా కొట్టి ఇలా చేశాడు అని చెప్తే మీనన్ ఎవరు, అసలు మీరంతా ఎవరు అని చెప్పేసి అతను కంగారు పడి నా దగ్గర ఎవరు ఉండకండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా డాక్టర్ అంటాడు ఇది పరిస్థితి, అతను గతం మర్చిపోయాడు, ఏ టైంలోనైనా గతం గుర్తు రావచ్చు, మీరు ప్రెజర్ చేస్తే అతని ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే జేడీ ఒక్కసారిగా ఇంకా బాధపడిపోతూ ఉంటుంది. అయ్యో ఉన్న ఒక ఆధారం పోతుందేమో అని భయంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మినిస్టర్ని అయితే తీసుకొని వస్తారు. జేడీ వాళ్ళు మినిస్టర్ని తీసుకొచ్చి ఇంట్రోగేషన్ ఆఫీస్లో కూర్చోబెట్టగా ఏంటి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నారా, అసలు నా రేంజ్ ఏంటో తెలుసా, మీరు నా ఈక కూడా పీకలేరు అని చెప్పేసి గట్టిగా అలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మినిస్టర్. ఇంతలో మినిస్టర్ భార్య కాల్ చేస్తుంది. ఇంకా తయారు గారు కాల్ చేసి అసలు ఎవరు నా పెనిమిటిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఓ పిల్ల నువ్వు ఎందుకు అరెస్ట్ చేసావు అని చెప్పేసి ఇంకా బెదిరిస్తూ ఉంటుంది. నేను నా మామూలు దాన్ని అనుకుంటున్నావా, నేను తలుచుకుంటే ఇప్పుడే నేను ఢిల్లీని మొత్తం కదిలించగలుగుతాను, అయినా నా మొగుడిని అరెస్ట్ చేయడానికి మీకేం అధికారం ఉంది, నేను నిజాన్ని కూడా అబద్ధాన్ని చేయగలను, అబద్ధాన్ని కూడా నిజం చేయగలను, అయినా నాతో పెట్టుకోవాలంటే మీకు చాలా దమ్ము కావాలి, నాతో పెట్టుకోకండి, నా పెనిమిటిని ఇచ్చిపెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా జేడీ అయితే నువ్వు ఇలాగే ఫోన్ మాట్లాడితే నువ్వు కూడా జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది, మీరు మర్యాదగా ఫోన్ పెట్టేసి మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది జేడీ. అయినా సరే జేడీని ఒక్క మాట కూడా వినకుండా అసలు నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా, మీ బతుకులు ఏమవుతాయో తెలుసా, నా గురించి తక్కువ అంచనా వేయకండి, అయినా నా భర్తను అరెస్ట్ చేసే అధికారం మీకెక్కడిది పోలీస్ గారు అని చెప్పేసి తనైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. మీరు అసలు జైలుకి పంపించక ముందే నేను జడ్జి తోటి బెయిల్ తీసుకొని వచ్చాను, మీ దగ్గరికి లాయర్ వచ్చాడు, కావాలంటే అతనికి అడగండి, ఆల్రెడీ బెయిల్ కూడా రెడీ అయిపోయింది, నా భర్త కోర్టు మెట్లు ఎక్కక ముందే నేను బెయిల్ తీసుకొని వచ్చానంటే నా రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి, ఇప్పటికైనా నా భర్తని విడిచిపెట్టండి అని చెప్పేసి తనైతే ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా మందితో గొడవ పడాల్సి ఉంటుంది, నన్ను తక్కువ అంచనా వేయకండి, నా వెనకాల ఎవరున్నారో మీకు తెలీదు, అనవసరంగా నాతో పెట్టుకోకండి అని చెప్పేసి తను చెప్తూ ఉండగానే ఇంకా జేడీ వాళ్ళ హెడ్ ఉంటాడు కదా, ఇంకా అతనైతే భయపడిపోతాడు. మీరు మినిస్టర్ గారిని వదిలేయండి అని చెప్పేసి జేడీతో అంటాడు. అన్నాక జేడీ
అంటుంది. అలా ఎలా విడిచిపెడతాను సార్, అసలు నేను విడిచిపెట్టను అని చెప్పేసి జేడీ అంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏం చేయలేము. ఖచ్చితంగా బెయిల్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి అతన్నైతే విడిచిపెట్టండి, తర్వాత చూసుకుందామని చెప్పేసి అతనైతే అంటాడు. అన్నాక ఇంకా జేడీ ఏమీ చేయలేక ఆ ఫార్మాలిటీస్ పేపర్స్ అన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా మినిస్టర్ అలా నవ్వుకుంటూ బయటికి వెళ్ళి, ఏంటి జేడీ, నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించనన్నావు, ఇప్పుడేమో నువ్వే దగ్గరుండి సాగనంపుతున్నావు. చూసావా నా రేంజ్ ఏంటో అర్థమైందా, నా భార్య ఏంటో అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ రేపు అదే బెయిల్ క్యాన్సిల్ అయ్యి నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి జేడీ అయితే అంటుంది. అవునా, అది చూసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా మీనన్, యువరాజ్ ఇద్దరు కలిసి కారులో వస్తారు. వచ్చాక జేడీని బయటికి రాగానే జేడీని అయితే షూట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా మీనన్ అయితే గన్ రెడీ చేసుకొని బుల్లెట్ పాయింట్లో రెడీగా ఉంచుతాడు. జేడీ బయటికి రాగానే ఒక్క దెబ్బతో జేడీ అవుట్ అవుతుంది అని చెప్పేసి మీనన్ అయితే అలా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా జేడీ మినిస్టర్ దగ్గర సైన్ తీసుకొని జేడీ అలా బయటికి వస్తూ ఉండగానే ఇంకా కేదర్కి డౌట్ వచ్చి జేడీని పక్కకు జరుపుతాడు. ఇంతలో బుల్లెట్ నేరుగా వచ్చి మినిస్టర్ గారికి తగిలి మినిస్టర్ గారు అయితే ఒక్కసారిగా చనిపోతారు. చనిపోయేసరికి ఇంకా జేడీ అలా షాక్ అవుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి మినిస్టర్ గారిని చనిపోయి ఉంటారు. ఇంకా మీనన్ జేడీని చంపుదామనుకుంటే మినిస్టర్ చనిపోయాడేంటి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి యువరాజ్ దగ్గర కారులో కూర్చుంటాడు. ఇప్పుడు తాయారుకి జేడీకి పడుతుంది. మినిస్టర్ చనిపోయాడు, తొందరగా కార్ తీయి అని చెప్పేసి యువరాజ్ వాళ్ళు అయితే పారిపోతూ ఉంటారు. ఇంతలో ఇంకా కేదార్ చూసి ఆ కార్ని ఫాలో అవుతాడు, కానీ వాళ్ళు మిస్ అయిపోతారు. జేడీ అయితే కంగారు పడిపోతుంది. అయ్యో మినిస్టర్ చనిపోయారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పేసి వాళ్ళ సార్ అయితే వచ్చి అడుగుతూ ఉండగా జేడీ జరిగిందంతా చెప్తుంది. ఇంకా నన్ను కాల్చబోయి వాళ్ళు మినిస్టర్ని చంపేశారు సార్, ఎవరు చంపారో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి జేడీ అంటూ ఉంటుంది. ఇంతలో తాయారుకైతే చాలా కోపం వస్తుంది. వీళ్ళు అరెస్ట్ చేశారే సరికదా, జగదాత్రి ఏమో నా భర్తని అరెస్ట్ చేయించింది, ఈ జేడీ ఏమో నా భర్త చావుకి కారణమైంది, వీళ్ళని నేను అస్సలు విడిచిపెట్టను, వీళ్ళ అంతు చూస్తాను అని చెప్పేసి ఇంకా తాయారుకైతే పట్టాలని కోపం వస్తుంది. తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడంతో తను బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుంది, ఆ తయారు ఇంకా జేడీని ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.